మీరు భూమి కార్యక్రమం ఎందుకండి ఈరోజు ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లోకి నా ముగ్గురు సీఎండీలు ఇద్దరు ఎస్సీలు కలిపి లెటర్ రాసి ఇన్వైట్ ఇచ్చాను. నేను ఒక బిజినెస్ మ్యాన్. ఏ డిపార్ట్మెంట్ మైక్ అండ్ లైటింగ్ అండ్ 10,000 ఫోటో వీడియో. నాది మైక్ అండ్ ఎస్కేఎంఎల్ మైక్ అండ్ లైటింగ్ అండ్ ఫోటో స్టూడియో. నా దగ్గర 15 మంది పనిచేసేవారు. దీన్ని 10 లక్షలకు అమ్మేసాను. మైక్ అండ్ లైటింగ్ 10,000 అన్ని 10 లక్షలకు అమ్మేసా. 10 లక్షలు ప్రతి ఒక్కరు కూడా ఏదో తేడా వరకు కానీ ఈ గడ్డి దిగి వెళ్ళట్టు. దయచేసి నేను ఇప్పుడు మా కంప్యూటర్ ఆపరేటర్కి అలాగే మా డిజీ గారు కూడా ఏం చెప్పారంటే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారటండి మా డిజీ గారు. ఆయన కష్టం గురించి అంటే ప్రైవేట్ సంస్థ నుంచి వచ్చారు. కష్టం గురించి తెలుసు అనుకుంటాను ఆయనకి. ఆయన ఒకటే అన్నారు, రిప్రజెంటేటివ్ ఇచ్చారు కానీ నేను సీఎండీకి ఫార్వర్డ్ చేస్తాను, కానీ మీరు విజయం సాధించండి. మీకు జరిగే అన్యాయమే, మీకు జరిగేది అన్యాయమే. రేపు స్మార్ట్ మీటర్లు వస్తే పన్నెండుకంటే పొగబెట్టేట. మీటర్ రీడర్స్ గత 5 రోజులుగా రిలే నిరాదీక్షలు విజయవాడ అలంకార్ సెంటర్లో కార్యక్రమాలు చేశారు. ఈ రోజు చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వటం జరిగింది. ఉదయం నుంచి దాదాపు వేలాది మంది ధర్నా చౌక్లో ఉదయం నుంచి మధ్యాహ్నం కూడా అన్నం తినకుండా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి యాజమాన్యం వైపు నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాలేదు. అందుకనే మీటర్ రీడర్స్ అందరూ ఈరోజు ఇక్కడే బయట కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రాత్రి కూడా ఇక్కడే ఉండాలని చెప్పేసి వాళ్ళ యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. నిన్న ఈ రోజు జిల్లాల్లో కూడా రీడింగ్ కానటువంటి పరిస్థితి ఉంది. రీడింగ్ కాకపోవడం వల్ల ప్రజల మీద కూడా టారిఫ్ మారి అదనపు భారం పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, యాజమాన్యం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్తా ఉన్నాం. ఇప్పటికే మేము న్యాయం చేస్తామని చెప్పి ఉన్నారు. కొత్తగా వీళ్లకు మీరు హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీని అమలు చేసి సరిపోతుంది. ఈరోజు మేము 10 రోజులు రీడింగ్ తీసి మిగతా 20 రోజులు ఏదో ఒక పని చేస్తాం, మాకు 4 రోజులు పని కల్పించి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఎంతో కొంత ఫిక్స్డ్ వేతనం ఇవ్వని చెప్పి ఒక న్యాయమైన కోరిక కోరుతా ఉంటే ఇంత మొండిగా ఉండటం సరైనది కాదు. తక్షణం యాజమాన్యం ప్రభుత్వం స్పందించి ఈ మీటర్ రీడర్లతో మాట్లాడి ఈ సమస్య పరిష్కరించాలి. లేకపోతే ఈ రోజు రాత్రి ఇక్కడే ఉంటారు, రేపు కూడా ఇక్కడే ఉంటారు. ఇంకా జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రీడర్లందరూ కూడా బయలుదేరుతా ఉన్నారు. కాబట్టి వెంటనే యాజమాన్యం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయమైన సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.